ఓం శ్రీ సాయినాథాయ నమ. శ్రీ సాయి సచ్చరిత్రము 32వ అధ్యాయం. అన్వేషణము, గోఖలే గారి భార్య, ఉపవాసము, బాబా సర్కారు గురించి ఈ అధ్యాయంలో తెలుసుకుంటాం. ఈ అధ్యాయంలో హేమంత్ పంత్ రెండు విషయములు వర్ణించెను. ఒకటి, బాబా తన గురువును అడవిలో నెట్లు కలిసెను, వారి ద్వారా దైవమును ఎట్లు గనెను. 2, గోఖలే వారి భార్య 3 రోజులు ఉపవసింప నిశ్చయించుకొనగా నామెచే బాబా ఎట్లు ఉపవాస దీక్ష మాన్పించెను. ప్రారంభమున హేమంత్ పంత్ సంసారమును అశ్వత్థ వృక్షముతో పోల్చుచు గీతలో చెప్పిన ప్రకారం దాని వేళ్లపైన కొమ్మల కింద గలవలెను. దాని కొమ్మల కింద వైపు మీది వైపు కూడా వ్యాపించి ఉన్నవి. అవి గుణములనే పోషింపబడుచున్నవి. దాని అంకురములను ఇంద్రియ విషయములు, దాని వేళ్ళు కర్మను చేయించుచు మానవ ప్రపంచం వరకు వ్యాపించి ఉన్నవి. దాని స్వరూపము గాని, దాని ఆధారము గాని, దాని ఆద్యాంతములు గాని ఈ లోకమును తెలియరావు. వైరాగ్యమను పదునైన కత్తితో ఈ బలమైన వేళ్లు గల అశ్వత్థ వృక్షమును నరికి ఏ అతీత మార్గమును అనుసరించి తిరిగి జన్మ లేదో అట్టి దానిని అనుసరించవలెను. అట్టి దారి ఎందు నడుచుటకు దారి చూపు మంచి గురువు సహాయం మిక్కిలి అవసరం. అతడెంత పండితుడైనప్పటికీ, వేదాంగములను బాగుగా చదివినప్పటికీ తన గమ్యస్థానమునకు సురక్షితముగా పోలేడు. మార్గదర్శి అయ్యుండి సహాయపడి సరియైన దారి చూపినచో మార్గంలోనున్న కోతుల నుండి, అడవి మృగముల నుండి తప్పించుకొను మార్గం సుగమంగా పయనించుము. ఈ విషయంలో బాబా అనుభవం బాబాయే స్వయంగా చెప్పెను. ఇది మిక్కిలి చిత్రమైనది. దీని ప్రకారం జాగ్రత్తగా నడుచుకున్నచో నమ్మకము, భక్తి, మోక్షము ప్రాప్తించును. అన్వేషణము. ఒకగానొకప్పుడు మేము నలుగురము మత గ్రంథములు చదువుచున్న ఆ జ్ఞానంతో బ్రహ్మము నైజము గూర్చి తర్కము మొదలెడితిమి. మాలోనొకడు ఆత్మను ఆత్మచే ఉద్ధరించవలెను కాని ఇతరులపై ఆధారపడరాదు అనెను. అందుకు రెండవవాడు, మనస్సును స్వాధీనమందుంచుకున్నవాడే ధన్యుడనియు, మనము ఆలోచనల నుండి, భావముల నుండి ముక్తులమైనచో మనకంటే వేరైనది ఈ ప్రపంచంలో మరేదియూ లేదని చెప్పెను. మూడవవాడు, దృశ్య ప్రపంచం సదా పరిణామశీలమైనదనియు, నిరాకారమే శాశ్వతమైనదనియు, కావున సత్యాసత్య విచక్షణ అవసరమనియు చెప్పెను. నాలుగవవారు అనగా బాబా, పుస్తక జ్ఞానమెందుకు పనికిరానిది, మనకు విధించబడిన కర్మను మనమే పూర్తి చేసి తనువును, మనమును, పంచ ప్రాణములను గురువు పాదములపై పెట్టి శరణు వేడవలెను. గురువే దైవం, సర్వమును వ్యాపించినవాడు. ఇట్టి ప్రయత్నం ఏర్పడుటకు దృఢమైన ఎంతులేని నమ్మకం అవసరము అనెను. ఈ ప్రకారంగా తర్కించుచు మేము నలుగురం పండితులము భగవంతుని వెదుకుట కడవులలో తిరుగునారంభించితిమి. తక్కిన ముగ్గురు వారి స్వతంత్ర బుద్ధిని ఉపయోగించి వెదుక నిశ్చయించిరి. దారిలో ఒక వర్తకుడు బంజారా మమ్ములను కలిసి, ఇప్పుడు చాలా ఎండగా అన్నది, ఎంత దూరం పోవుచున్నారు, ఎక్కడికి పోవుచున్నారు అని అడిగాను. అడవులు వెదుకుటకని మేము జవాబిచ్చితిమి. ఏమి వెదుకుటకు పూనుకొంటిరని అతడు తిరిగి అడిగాను. ఏదో సందిగ్ధమైన యుక్తి జవాబిచ్చితిమి. ధ్యేయరహితముగా మేము తిరుగుట చూచి అతడు కనికరించి ఇట్లనెను: అడవుల సంగతి పూర్తిగా తెలియకుండా మీ ఇష్టం వచ్చినట్లు తిరగరాదు. అడవులలో సంచరించవలసినదనచో మీ వెంటనొక మార్గదర్శి యుండియే తీరవలెను. అనవసరంగా ఈ ఎండవేళప్పుడు ప్రయాస పడెదరెందుకు? మీ రహస్యాన్వేషణము నాకు చెప్పనక్కర్లేదు. అయినను మీరు కూర్చుండి భోజనం చేసి నీళ్లు తాగి కొంత విశ్రాంతి తీసుకొని పిమ్మట పోవచ్చును. ఓపికతో నుండుడనెను. అతడంత మృదువుగా మాట్లాడినను వాని నిరాకరించి నడవసాగితిమి. మాకన్ని సంగతులు తెలియను కాన ఇతరుల సహాయం అక్కర్లేదనుకుంటిమి. అడవులు పెద్దవి, మార్గములు లేనివి. చెట్లు దగ్గరగాను ఎత్తుగాను నుండుటచే సూర్యరశ్మి లోపల ప్రవేశింపకుండెను. కనుక దారి తప్పి అటురిటు చాలాసేపు తిరిగితిమి. తుదకెక్కడి నుండి బయలుదేరితిమో అచ్చటికే అదృష్టవశాత్తు తిరిగి వచ్చితిమి. బంజారా తిరిగి కలుసుకొని ఇట్లనెను: మీ తెలివితేటలపై ఆధారపడి మీరు దారి తప్పితిరి. చిన్నదానికి గాని పెద్దదానికి గాని సరియైన మార్గం చూపుటకొక మార్గదర్శి యుండియే తీరవలెను. ఉత్త కడుపుతో ఏ అన్వేషణము జయప్రదము కాదు. భగవంతుడు సంకల్పించనిదే మనకు దారిలో నెవ్వరూ కలియరు. పెట్టిన భోజనం వద్దనకుడు, వడ్డించిన విస్తరిని తోసివేయకుడు. భోజన పదార్థం నర్పించుట శుభసూచకం. ఇట్లనుచు తిరిగి మమ్మల్ని ప్రశాంతంగా భోజనం చేయమని బతిమాలెను. నా మిత్రులు ముగ్గురు ఈ మాటలను లక్ష్యపెట్టక భోజనం చేయకుండా ప్రయాణం సాగించిరి.
వారి హఠమా విధముగా నుండెను. నేను మాత్రం ఆకలితోనూ దాహముతోనూ నుంటిని. బంజారా చూపిన ఈ అసామాన్య ప్రేమను లొంగిపోతిని. మేమెంతో తెలివైన వారమనుకుంటిమి. కాని దయా దాక్షిణ్యాలకు దూరమైతిమి. బంజారా చదువుకున్నవాడు కాడు. యోగ్యతలు లేనివాడు, తక్కువ జాతివాడు. కాని వాని హృదయం ప్రేమమయం. భోజనము చేయుమని మమ్మును వేడెను. ఈ విధముగా ఫలాపేక్ష లేకుండా ఎవరైతే ఇతరులను ప్రేమించెదరో వారు నిజముగా నాగరికులనెంచి వాని ఆతిథ్యం నామోదించుటయే జ్ఞానమునకు ప్రథమ సోపానమని అనుకొంటిని. మిక్కిలి మర్యాదతో అతడు పెట్టిన భోజనము నేను తిని అనగా బాబా నీళ్లు త్రాగితిని. ఏమి ఆశ్చర్యము! వెంటనే మా గురువుగారు వచ్చి మా ఎదుట నిలిచిరి. వారడుగుటచే జరిగిన వృత్తాంతమంతయు విశదపరచితిని. అప్పుడు వారు నాతో మచ్చుటకిష్టపడెదరా? మీకు కావలసినదేదో నేను చూపెదను. నాయందు విశ్వాసమున్న వారికే జయము కలుగును అనిరి. తక్కినవారు వారి మాటలకు సమ్మతింపక ఎక్కడికో పోయిరి. నేను మాత్రం వారికి గౌరవపూర్వకంగా నమస్కరించి వారి ఆజ్ఞకు లోబడి తిని. అంతటా వారు నన్ను ఒక బావి వద్దకు తీసుకొని పోయిరి. నా కాళ్లను తాడుతో కట్టి నన్ను తలకిందులుగా ఒక చెట్టుకు గట్టి బావిలో నీళ్లకు 3 అడుగుల మీదుగా నన్ను వేలాడదీసిరి. నా చేతులతో కాని నోటితో కాని నీళ్లనందుకొనలేకుంటిని. నిన్ను ఈ విధంగా వేలాడగట్టి వారు ఎచ్చటికో పోయిరి. 4-5 గంటల తరువాత వారు మరలా వచ్చి నన్ను బావిలో నుంచి బయటకు తీసి ఎట్లుంటివని అడిగిరి. ఆనందంలో మునిగియుంటిని. నేను పొందిన ఆనందమును నా వంటి మూర్ఖుడు ఎట్లు వర్ణించగలడు అని జవాబిచ్చితిని. దీనిని విని గురువుగారు మిక్కిలి సంతృష్టి చెందిరి. నన్ను దగ్గరికి చేరదీసి నా వీపును తన చేతులతో తట్టి నన్ను వారి వద్ద నుంచుకొనిరి. తల్లిపక్షి పిల్లపక్షులను జాగ్రత్తగా చూచినట్లు నన్ను వారు కాపాడిరి. నన్ను తమ బడిలో చేర్చుకొనిరి. అది చాలా అందమైన బడి. అక్కడ నేను నా తల్లిదండ్రులను మరచితిని. నా అభిమానమంతయు తొలగెను. నాకు సులభముగా విమోచనము కలిగెను. గురువుగారి మెడను కౌగిలించుకొని వారిని తదేక దృష్టితో ఎల్లప్పుడూ చూడుతూ ఉండవలెననిపించినది. వారి ప్రతిబింబం నా కనుపాపలందు నిలువనప్పుడు నాకు కనులు లేకుండాటే మేలనిపించింది. అది అటువంటి బడి. అందులో ప్రవేశించిన వారెవరును రిక్తహస్తములతో బయటకు రారు. నా గురువే నాకు సమస్తముగా తోచుచుండెను. నా ఇల్లు, నా ఆస్తి, నా తల్లిదండ్రులు అంతయు వారి. నా ఇంద్రియములన్నీయు తమ తమ స్థానములు విడిచి నా కండ్లయందు కేంద్రీకృతమయ్యాను. నా దృష్టి గురువునందు కేంద్రీకృతమయ్యాను. నా ధ్యానమంతయు నా గురువు పైననే నిలిపితిని. నాకింకొక దానియందు స్పృహ లేకుండెను. వారిని ధ్యానం చేయనప్పుడు నా మనస్సు నా బుద్ధి స్తబ్దమగుచుండెను. నిశ్శబ్దముగా వారికి నమస్కరించుచుంటిని. ఇతర పాఠశాలలలో పూర్తిగా మరొక విధమైన దృశ్యములు కానవచ్చును. భక్తులు జ్ఞానం సంపాదించుటకు పోయి ద్రవ్యమును, కాలమును, కష్టమును వ్యయము చేసెదరు. తుట్టతుదకు పశ్చాత్తాపపడెదరు. అక్కడున్న గురువు తనకు గల రహస్య శక్తిని గురించి తన రుజువర్తనం గురించి పొగుడుకొనుచు తన పావిత్ర్యమును ప్రదర్శించునే కాని హృదయం మృదువుగా నుండదు. అతడనేక విషయముల గురించి మాట్లాడును. తన మహిమను తానే పొగుడుకొనును. కాని అతని మాటలు భక్తుల హృదయమందు నాటవు. వారిని ఒప్పింపజేయవు. ఆత్మ సాక్షాత్కారం అతనికి తెలియనే తెలియదు. అటువంటి బడులు శిష్యులకేమి మేలు చేయును? వారికేమి లాభము? కాని పైన పేర్కొన్న గురువు మరొక రకం వారు. వారి కటాక్షముచే ఎట్టి శ్రమ లేకయే ఆత్మజ్ఞానం దాని మట్టుకది నాయందు ప్రకాశించెను. నేను కోరుటకేమియూ లేకుండెను. సర్వము దాని మట్టుకది పగటి ప్రకాశం వలె బోధపడెను. తలకెందుగను కాళ్ల మీదుగను నుంచుట వలన గలుగు ఆనందం గురువుకే తెలియను. నలుగురిలో ఒకరు కర్మఠుడు అనగా కర్మలందు నమ్మకం గలవాడు. అతనికి కొన్ని కర్మలు, విధులు, నిషేధములు మాత్రమే తెలియను. రెండవ వాడు జ్ఞాని. అతడు తనకున్న జ్ఞానమును గర్వించువాడు. మూడవ వాడు భక్తుడు. భగవంతుని సర్వస్వ శరణాగతి చేసినవాడు. భగవంతుడే సర్వమును చేయువాడని అతని నమ్మకం. వారిట్లు తర్కించుచు వివాదపడుచుండగా దేవుని సమస్య వచ్చెను. వారు తమకు తెలిసిన విద్యపై ఆధారపడి దేవుని ఎదుటకు పోయిరి. వివేకమునకు, వైరాగ్యమునకు అవతారముగు శ్రీ సాయి ఆ నలుగురిలోనొకరు. పరబ్రహ్మ స్వరూపులై కూడా వారెందుచేత ఇతరులతో కలిసి తెలివి తక్కువగా ప్రవర్తించిరని ఎవరైనా అడగవచ్చును. ప్రజాభిప్రాయమును, వారి మంచిని సంపాదించుటకును, వారికొక ఉదాహరణ చూపుటకును వారిట్లు చేసిరి. వారు అవతార పురుషులైనప్పటికీ ఒక సాధారణమైన బంజారాను గౌరవించి వాని ఆహారం ఆమోదించిరి. అన్నం పరబ్రహ్మ స్వరూపమని వారి నమ్మకం. బంజారా ఆహారం నిరాకరించిన వారు కష్టముల పాలైరి. గురువు లేనిదే జ్ఞానం సంపాదించుటకు వీలు కాదని వారు బోధించిరి.
తైత్తిరీయోపనిషత్తు తల్లిని, తండ్రిని, గురువుని గౌరవించి పూజించి మత గ్రంథములను అభ్యసించవలెనని చెప్పుచున్నది. ఇవియే మన మనస్సును పావనం చేయుటకు మార్గములు. మనస్సును పావనం చేయనిదే ఆత్మ సాక్షాత్కారం పొందలేము. ఇంద్రియములు గాని, మనస్సు గాని, బుద్ధి గాని ఆత్మను చేరలేవు. ప్రత్యక్షము, అనుమానము మొదలైన ప్రమాణములు మనకు ఈ విషయంలో సహాయపడవు. గురువు గారి కటాక్షమే మనకు తోడ్పడును. ధర్మము, అర్థము, కామము, మోక్షము మన కృషి వల్ల లభించును. కానీ 4వది మోక్షము గురువు సహాయం వలననే పొందగలరు. సాయి దర్బారులోకి అనేక మంది వచ్చి వారికి తెలియ విద్యలను ప్రదర్శించిపోయేవారు. జ్యోతిష్కులు రాబో విషయం చెప్పుచుండెడివారు. యువరాజులు, గౌరవనీయులు, సామాన్యులు, పేదవారు, సన్యాసులు, యోగులు, పాటగాండ్రు మొదలగువారు బాబా దర్శనకై వచ్చేడివారు. ఒక మాలవాడు వచ్చి జోహారు చేసి, ఈ సాయి మా తల్లియు తండ్రియు అని, వారు మన చావు పుట్టుకలను తుడిచివేయుదరనియో చెప్పెను. గారడివాండ్రు, గుడ్డివాండ్రు, చొట్టవారు, నర్తకులు, నాద సాంప్రదాయం వారు, పగటి వేషముల వారు కూడా అచ్చట సమాధానింపబడుతుంటిరి. తన వంతురాగా బంజారా కూడా కాన్పించెను. తన పాత్రను ముగించెను. మనం ఇప్పుడు ఇంకొక కథను విందుము. గోఖలే గారి భార్య ఉపవాసం. బాబా ఎన్నడూ ఉపవసించలేదు. ఇతరులను కూడా ఉపవాసం చేయనిచ్చువారు కారు. ఉపవాసం చేయు వాని మనస్సు స్థిమితముగానుండదు. అట్టివాడు పరమార్థమెట్లు సాధించును? ఉత్త కడుపుతో దేవుని చూడలేము. మొట్టమొదట ఆత్మను శాంతింపచేయవలెను. కడుపులో తడి కలుగజేయ ఆహారం గాని, పౌష్టిక శక్తి గాని లేనప్పుడు భగవంతునే కండ్లతో చూడగలము, ఏ నాలుకతో పొగడగలము, ఏ చెవులతో వానిని వినగలం? వేయేల మన యవములన్నీ వారి శక్తిని అవి సంపాదించుకున్నప్పుడు, అది మంచి స్థితిలో ఉన్నప్పుడే మనం భక్తి మొదలగు సాధనములను ఆచరించి దేవుని చేరగలం. కాబట్టి ఉపవాసము గాని, మితిమించిన భోజనము గాని మంచిది కాదు. ఆహారంలో మితి శరీరమునకు, మనస్సుకు కూడా మంచిది. గోఖలే భార్య కానిట్కర్ భార్య శ్రీమతి కాశీబాయి వద్ద నుండి దాదా కేల్కర్కు జాబు తీసుకుని షిరిడీకి వచ్చెను. ఆమె బాబా పాదముల వద్ద 3 రోజులు ఉపవసించి కూర్చుని నిశ్చయంతో వచ్చెను. బాబా అంతకు ముందు రోజు కేల్కర్తో తన భక్తులను హోలీ పండుగ నాడు ఉపవాసము చేయనీయనని చెప్పియుండెను. వారు ఉపవసించినచో బాబా యొక్క ఉపయోగమేమనెను. ఆ మరుసటి దినము ఆమె దాదా కేల్కర్తో పోయి బాబా వద్ద కూర్చుండగా బాబా వెంటనే ఆమెతో, ఉపవాసము చేయవలసిన అవసరమేమి? దాదాభట్టు ఇంటికి పోయి బొబ్బట్లు చేసి అతనికి పిల్లలకి పెట్టి నీవు కూడా తినుము అనెను. హోలీ పండుగ వచ్చెను. దాదా కేల్కర్ భార్య బయట చేరెను. కేల్కర్ ఇంట్లో వండుటకెవరు లేకుండిరి. కావున బాబా సలహా సమయోచితంగా నుండెను. గోఖలే గారి భార్య దాదాభట్టు ఇంటికి పోయి బొబ్బట్లు చేసెను. ఆ రోజు అక్కడనే ఉండెను. ఇతరులకు పెట్టెను, తాను తినెను. ఎంత మంచి కథ, ఎంత చక్కని నీతి! బాబా సర్కారు. బాబా తన బాల్యములో జరిగిన కథను ఈ విధముగా చెప్పెను. నా చిన్నతనంలో భుక్తి కొరకు వెతుకుచూ బీడ్గాం వెళ్ళితిని. అక్కడ నాకు బట్టలపై చేయి అల్లిక పని దొరికెను. శ్రమ ఎనక కష్టపడి పని చేసి తిని. యజమాని నా పనికి సంతృష్టి చెందెను. నాకంటే పూర్వం 3 కుర్రవాళ్ళు పనిలో నుండిరి. మొదటి వానికి 50 రూపాయలు, రెండవ వానికి 100 రూపాయలు, మూడవ వానికి 150 రూపాయలు. నాకు ఈ 3 మొత్తములను రెండింతలనగా 600 రూపాయలకు జీతమిచ్చెను. నా తెలివితేటలు చూచి యజమాని నన్ను ప్రేమించి మెచ్చుకొని నిండు దుస్తులిచ్చి నన్ను గౌరవించెను. తలపాగా, చెల్లా వీనిని వాడకుండా జాగ్రత్తగా దాచుకొంటిని. మానవుడిచ్చినది త్వరలో సమసిపోవును గాని దైవం ఇచ్చినది శాశ్వతముగా నిలుచును. ఇంకెవ్వరిచ్చినది దీనితో సరిపోల్చలేము. నా ప్రభువు తీసుకో అనను కాని ప్రతివాడు నా వద్దకు వచ్చి తే అనుచున్నాడు. నేనేమి చెప్పుచున్నానో గ్రహించువాడొక్కడునూ లేడు. నా సర్కారు యొక్క ఖజానా నిండుగా ఉన్నది. అది ఎంచువారికి నిండి పొంగిపోవుచున్నది. నేను తవ్వి ఈ ధనమును బండ్లతో తీసుకుపొండు. సుపుత్రుడైన వాడు ఈ ద్రవ్యమునంతయు దాచుకొనవలెను అనుకున్నాను. నా పక్కీరు చతురత, నా భగవానుని లీలలు, నా సర్కారు అభిరుచి మిక్కిలి అమోఘమైనది. నా సంగతి ఏమి? శరీరం మట్టిలో కలియును, ఊపిరి గాలిలో కలియును. ఇట్టి అవకాశం తిరిగి రాదు. నేనెక్కడికో పోయేదను, ఎక్కడనో కూర్చుండెదను. మాయ నన్ను మిగుల బాధించుచున్నది. అయినప్పటికీ నా వారి కొరకు నేను ఆతురపడెదను. ఎవరైనా నేనేమైనా సాధన చేసినచో తగిన ఫలితం పొందెదరు. ఎవరైతే నా పలుకును జ్ఞప్తి అందించుకొనెదరో వారు అమూల్యమైన ఆనందమును పొందెదరు. 32వ అధ్యాయం సంపూర్ణం.
जय बोलो श्री समस्त सद्गुरु साईनाथ महाराज की जय। श्री सद्गुरु श्री साईनाथार्पणमस्तु। शुभं भवतु।